నారదుడు అస్కలిత బ్రహ్మచారి అని అంటాము. కానీ నారదుడికి కూడా 12 మంది పిల్లలు ఉన్నారు అని మీకు తెలుసా? అదెలా అంటే ఈ కథ వినండి. ఒకసారి నారదుడు నారాయణుడిని దర్శించడానికి వైకుంఠం వెళ్ళాడు. అప్పుడు విష్ణుమూర్తి రమాదేవితో క్రీడిస్తూ ఉన్నాడు. నారదుడిని చూడగానే లక్ష్మీదేవి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు నారదుడు, లక్ష్మీదేవి ఎందుకలా లోపలికి వెళ్ళిపోయింది? నేనేమి ధూర్తుడిని కాను కదా! కేవలం తపస్విని, జితేంద్రియుడిని. అయినా కూడా ఎందుకలా చేసింది అని నారాయణుడిని అడిగాడు. ఎంతటి లక్ష్మీదేవి అయినా తను కూడా ఇల్లాలే. తను కూడా మాయకి వశురాలే. అంతెందుకు జితేంద్రియుడు అని చెప్పుకుంటున్న నువ్వు, త్రిమూర్తులం అయిన బ్రహ్మ, నేను, శివుడు కూడా మహామాయకు వశులమే అని అన్నాడు విష్ణుమూర్తి. అప్పుడు విష్ణుమూర్తి గరుత్మంతుణ్ణి అధిరోహించి నారదుడితో పాటు కాన్యకుబ్జ అనే ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఒక సరస్సు ఉంది. విష్ణుమూర్తి నారదుడిని, నువ్వు ఈ సరస్సులో స్నానం చేస్తే మనం కాన్యకుబ్జ పట్టణంలోకి ప్రవేశిద్దాం అని అన్నాడు. నారదుడు తన మహతిని, కృష్ణాజినాన్ని శ్రీహరి సన్నిధిలో పెట్టి సరోవరంలోకి దిగాడు. సరోవరంలో మునిగిన వెంటనే నారదుడికి పురుష రూపం పోయి స్త్రీ రూపం వచ్చింది. ఆశ్చర్యంతో నారాయణుడి వైపు చూశాడు. కానీ అక్కడ విష్ణుమూర్తి లేడు, అతని వీణ లేదు. స్త్రీ రూపం రాగానే అతను నారదుడు అన్న సంగతి మర్చిపోయాడు. అప్పుడు తాళధ్వజ మహారాజు అటువైపు వచ్చాడు. రాజు స్త్రీగా మారిన నారదుడిని చూసి ఎవరు నువ్వు అని అడిగాడు. నారదుడు, నేనెవరో నాకు తెలీదు, అమ్మా నాన్న కూడా ఎవరో తెలీదు, ఇక్కడికి ఎలా వచ్చానో కూడా తెలీదు అని చెప్పాడు. రాజు మొదటి చూపులోనే ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అలాగే ఆ అమ్మాయికి సౌభాగ్య సుందరి అని పేరు పెట్టాడు. అలా ఆమెకి ఆ రాజు యందు 12 మంది కొడుకులు పుట్టారు. అలా కొడుకులతో, కోడళ్ళతో, మనవళ్ళు, మనవరాళ్ళతో చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉంది. అలా 100 సంవత్సరాలు పైనే కాలం గడిచింది. ఒకసారి శత్రువులు వారి దేశం మీద దండెత్తారు. అప్పుడు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆమె కొడుకులు అందరూ చనిపోయారు. యుద్ధ భూమిలో పడి ఉన్న కొడుకులను, మనవళ్ళను చూసి దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఒక భ్రమ. ఇదంతా ఒక మాయ. కుమారులు అని నువ్వు మోహం పెంచుకున్నావు. అసలు నువ్వెవరు? వీళ్ళెవరు? ఏది వాస్తవం? ఆలోచించు. దుఃఖం తొలగిపోతుంది అని ఓదార్చాడు. ఆ బ్రాహ్మణుని మాటలు విని రణరంగం నుండి వెళ్లి మరణించిన బిడ్డలకి పుణ్యతీర్థాల్లో నీళ్లు వదిలిపెట్టాలి అని మునుపట విష్ణుమూర్తి తీసుకువచ్చిన సరస్సు దగ్గరికి వెళ్లి స్నానం చేయడానికి అందులో మునిగింది. సరస్సులో మునిగి పైకి లేచేసరికి మళ్ళీ నారదుడిలా మారిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే శ్రీ మహావిష్ణువు నారదుడి వీణను, కృష్ణాజినాన్ని చేత్తో పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఎంతసేపు స్నానం చేస్తావయ్యా, రా ఇంక బయటికి అని అన్నాడు. అప్పుడు నారదుడు తాను స్త్రీగా మారిన సంగతి, అతనికి 12 మంది పిల్లలు కలిగారు అన్న సంగతి అంతా గుర్తుంది. మరి అమ్మాయిగా మారినప్పుడు పూర్వ జ్ఞాపకం ఎందుకు లేదు? ఇప్పుడు పూర్వ జ్ఞాపకం ఎందుకు ఉంది?